అయితే 14-19లో 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ తీసుకోవటం, అప్పుడు వర్క్ స్టాకప్ చేయటం, గత ప్రభుత్వం వచ్చి మూడు ముక్కలు ఆట ఆడేవన్నీ పక్కన పెట్టారు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి లీగల్ ఇష్యూస్ రాకుండా అవన్నీ సాల్వ్ చేసి ఎంతో వేగవంతంగా ఈరోజు వర్క్స్ జరుగుతున్నాయి. అనుకున్న ప్రకారం యాక్చువల్గా వర్క్స్ అన్నీ పూర్తవడం జరుగుతుంది. 2014-19లో అయితే ఎలక్షన్స్కి ముందు 1 year ముందే వర్క్ స్టాకప్ చేసింది. అందువల్ల అవన్నీ పూర్తి కాల. కానీ ఇప్పుడైతే యాక్చువల్గా అన్ని వర్క్స్ టోటల్గా స్టార్ట్ అయిపోయినాయి. ఈ నేపథ్యంలో 29 గ్రామాల్లో అప్పుడు ఏదైతే గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సిటీ అంతా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, డ్రైన్స్, వాటర్ లైట్స్ బాగుండకుండా ఉంటే బాగుండదనే దాంతో ఆ రోజు శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పడం, ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఏదైతే న్యూ సిటీని డెవలప్ చేస్తున్నామో అట్లా గ్రామ కంటాల్లో కూడా డెవలప్ చేయమని చెప్పడం, దాని మీద ఈ ప్రభుత్వం రాగానే ఏదైతే మిగతా దగ్గరలంతా వర్క్ స్టార్ట్ అయినాయి, ఆ లెవెల్స్ అన్నీ ఫైనల్ అయినాయి. దాన్ని బేస్ చేసుకొని గ్రామాల్లో కూడా లెవెల్స్